అందరికీ ప్రేమతో నమస్కారం. ప్రేమతో ప్రేమగా ప్రేమ హార్మోన్ గురించి మాట్లాడుకుందాము. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రేమతో, అభిమానంతో చూసి అదే ప్రేమతో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ప్రేమ హార్మోన్ ఏంటి అనుకుంటున్నారా? ఆక్సిటోసిన్. దీన్నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. మనలోని సెన్సిటివ్ ఎమోషన్స్‌కి కారణం కూడా ఇదే. ఇది బిడ్డ తల్లిపాలు తాగేటప్పుడు ఎక్కువగా ఈ హార్మోన్ పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలు అంటే సోషల్ రిలేషన్షిప్స్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? మన బ్రెయిన్ లో, మన మెదడులో ఉంటుంది. మన మెదడులోని న్యూరాన్స్ ని చాలా యాక్టివేట్ చేసి మర్చిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు చేస్తుంది. డిమెన్షియా, ఆల్జిమర్స్ వంటి వ్యాధులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, హెడేక్ ఇలాంటి వాటికి మనం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం కదా. అలా వాడకుండా ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ని నాజల్ స్ప్రే రూపంలో ఉపయోగించవచ్చు. అలా ఉపయోగించి మన పెయిన్ కిల్లర్స్ ని తగ్గించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?